చేస్తుంది నా బంగారు తల్లి? బాగుందా అమ్మమ్మ? నేనే వేసా. చాలా బాగుంది మోక్ష, చాలా బాగా వేశావు. ఎవరి బొమ్మలో ఉంది? ఇదేమో నువ్వు, ఇదేమో సరస్వతి అమ్మమ్మ, మధ్యలో నేను. నాకిప్పుడు ఇద్దరు అమ్మమ్మలు అన్నమాట. అవును బంగారు తల్లి, దీనిలో తాతయ్య బొమ్మ వేయలేదేంటి? తాతయ్య వేరే బ్యాడ్ గాయ్, అందుకే వేయలేదు. తప్పు నాన్న, అలా అనకూడదు. మరి ఇంకా ఎలా అనాలి? అయినా మంచివాడైతే నువ్వు ఇంకా మంచిదానివి కదా. నిన్నెందుకు బయటకు పొమ్మన్నాడు? ఎందుకు తాతయ్య అంత హాష్గా ఉంటాడు? అలా ఏం కాదు నాన్న, తాతయ్యకి నేనంటే కోపం, నువ్వంటే ప్రాణం. మొన్న నీకు ఒంట్లో బాలేనప్పుడు తాతయ్య ఎంత బాధపడిపోయాడో తెలుసా? తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కొన్ని రోజుల్లో తాతయ్యకి నా మీదున్న కోపం కూడా పోతుంది. సరస్వతి అమ్మమ్మ కూడా తొందరలోనే ఇంటికొచ్చేస్తుంది. అప్పుడు నువ్వు, నేను, సరస్వతి అమ్మమ్మ, తాతయ్య అందరం కలిసి ఆడుకోవచ్చు. నిజంగానా? నిజంగా నా బంగారు తల్లి. ఏంటి, ఇంట్లో శుభకార్యం జరగాలి అంటే నీ భార్య సరస్వతి ఇంటికి రావాలని రూల్ పెట్టావంట? అవును. సూపర్, గుడ్ ఐడియా. కానీ సరస్వతి చాలా పకడ్బందీగా అజ్ఞాతంలో ఉన్నట్టుంది. తను ఖచ్చితంగా వస్తుందంటావా? మన ఆడవాళ్ళు ఎప్పుడు సెంటిమెంట్కి చాలా వాల్యూ ఇస్తారు. అందులోనూ సరస్వతి, పార్వతి ఇంకా ఎక్కువ. సో కార్యాన్ని అడ్డుపెట్టుకుని సరస్వతిని రప్పిద్దాం అనుకుంటున్నావు? అంతేకాదు, పార్వతిని బయటికి తోద్దామని కూడా అనుకుంటున్నాను. ఫిట్టింగ్ బానే ఉంది, కానీ అయ్యే పనేనా? చూడు, నువ్వు ఈ క్వశ్చన్ ఎవరినైనా అడగొచ్చు, కానీ ఈ లోక్నాథుని కాదు. చెక్. పేరుకే ఇది శుభకార్యం, అసలు కార్యం సరస్వతి వచ్చాక మొదలవుతుంది. రే, అంత ఫైర్ మీద ఉన్నావేంట్రా? రే, ప్రాణం పోయినా ఇంకొక జన్మ ఉందంటూ కూర్చుంటానేమో, కానీ పరువు పోతుంటే మాత్రం నా కర్మంటూ కూర్చోలేను. అనవసరంగా నాతో గేమ్స్ ఆడుతున్నారు. ఎవ్వరిని వదిలిపెట్టను. చెక్. వీణ తప్పకుండా వస్తుందంటారా అత్తయ్య? తప్పకుండా వస్తుందమ్మా. నువ్వు లోపలికి రావా? రావాల్సిన అవసరం ఉందా? పిలిపొచ్చింది నీకే కదా. ఎలాగూ వాళ్ళు డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు. నేనొచ్చి ఇంకా దాన్ని పెంచడం ఎందుకు? నా అవసరం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను. నువ్వు వెళ్ళు. సరే, అప్పటి వరకు ఎక్కడుంటావు? ఇంటికి వెళ్తావా? లేదు, ఏం పర్లేదు, నేనుంటాను. నువ్వు వెళ్ళు. నువ్వు రావచ్చు కదా బావా. అరే చెప్పాను కదా, నువ్వు వెళ్ళరా వీణా. సర్లే. నిన్ను దింపి వెళ్ళడానికి మనసు ఒప్పటం లేదు. నిన్నిక్కడ వదిలి వెళితే ఏం జరుగుతుందో అనే భయంతో వెళ్ళాలని లేదు. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను వీణా. అమ్మయ్యా, వచ్చేసావా? రావేమో అనుకున్నాను. పిలిచింది వేద అయితే రాకుండా ఉంటానా? చాలే, మీ అత్తగారు నీకోసం తప్పించిపోతున్నారు. ఎలా ఉన్నావు వీణా? బాగున్నానత్తయ్య. వాడెలా ఉన్నాడు? బాగున్నాడు. మీ పలకరింపులైపోతే ముగ్గుల పోటీ స్టార్ట్ చేద్దాం. ముగ్గుల పోటీలా?
సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీ కదా. అన్నీ రెడీ చేశాను. ఈ రోజు నా చుక్కల ముగ్గుతో మీకు చుక్కలు చూపిస్తా. నేను రథం ముగ్గేస్తాను. పద చూసుకుందాం. పద దంచి కొడదాం. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. ఈరోజు నువ్వే జడ్జ్. నేనా? చెప్పు, వీళ్ళ ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుంది? చెప్పడం ఎందుకు? వీణాదే బాగుంది. చూస్తేనే తెలిసిపోతుంది కదా. నువ్వు ఉన్నత్త బామ్మని చెప్పని. బామ్మ నువ్వు చెప్పవే. అవును, గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఏంటి? నా చిట్టి ముద్దని ప్రైజ్. బామా, విన్నర్ ఎవరు అనౌన్స్ చేయి త్వరగా. అది చూస్తేనే తెలిసిపోతుంది. ఇక తప్పు చెప్పి ఇరుక్కోవడం ఎందుకు? అదే విన్నర్ అని చెప్తే బెటర్ ఏమో. అదే